ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీడియా అనేటువంటిది ఎంత బాధ్యతాయుతంగా స్పందిస్తుంది అనేటువంటి దానికి నిదర్శనం ఈ రోజున ఈ మీడియా సినిమాని సపోర్ట్ చేసిన విధానం. బ్యూటీ సినిమాని మేము ఎంతగా సపోర్ట్ చేసాం. ఎందుకంటే పెద్ద కళాఖండం, గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదనేటువంటి రివ్యూలు మేము చెప్పాల. కానీ ఒక ఎంకరేజ్మెంట్ కోరుకునేటువంటి సినిమా, ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం 10 మందికి చూడగలిగేటువంటి, చూసే అవకాశం వస్తుందనేటువంటి దీంతో మీడియా మొత్తం కూడా ఈ సినిమా పట్ల ఒక సానుకూలమైనటువంటి రివ్యూలు ఇవ్వటం, సానుకూలంగా దీన్ని ఎంకరేజ్ చేయాలని మేము ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నమే ఈ రోజున మనకి మీడియాకి నిర్మాత గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, మీడియా ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేటువంటిది. ఎందుకంటే మధ్య మన దీంట్లో కూడాను నిమ్మల ప్రసాద్ గారు చెప్తున్నారు, మీడియా మాత్రమే ఈ సినిమాను నిలబెట్టగలదు. అలాగే మారుతి గారు కూడా చెప్పారు, ఎస్, మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ ఏ గుడ్ ఫిలిం. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మీడియా సినిమాను కిల్ చేస్తుంది అనేటువంటి ఒక భ్రమల్లో ఉన్నారు కొంతమంది నిర్మాతలు, కొంతమంది దర్శకులు వాళ్ళు. బట్ మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడాను మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీ లుక్ ఫార్వర్డ్. ఆ అవకాశం మాకు రావాలని కోరుకుంటాం. సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూడటం స్టార్ట్ చేసిన తర్వాత, దేవుడా ఈ సినిమా గురించి 4 మంచి మాటలు మాట్లాడే అవకాశం మాకు ఇవ్వు, మంచి మాటలు రాసే అవకాశం మాకు ఇవ్వు అనేటువంటి కోరుకుంటాం తప్ప, సినిమాని కిల్ చేస్తే మీడియాకి ఏమొస్తుంది? వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వీఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. కానీ ఈ మధ్య కొన్ని మీడియా పరంగా కూడా కొన్ని శక్తులు తయారైనాయి. ఎలాంటి సినిమా వచ్చినా, ఎంత మంచి సినిమా వచ్చినా అంటే మరీ చెత్తగా తీసేసిన సినిమా వస్తే నోరు మూసుకొని కూర్చోవటం బెటర్, రివ్యూలు ఇచ్చేసి రేటింగ్లు ఇచ్చేసి వాడు చేయడం కంటే అని. కానీ ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలకు కూడాను రకరకాల మీనమేషాలు లెక్క వేస్తూ, ఈ సినిమాకి ఇన్నేసి మీటర్లు వేస్తూ, ఇది ముఖ్యంగా ఈ రేటింగ్లు సినిమాలని కిల్ చేస్తుంది, రివ్యూలు కాదు, రేటింగ్లు అనేటువంటి కిల్ చేస్తున్నాయి సినిమాలని. అక్కడ ఏదో వీళ్ళ బాబు సొమ్ము పోయినట్టు, వీళ్ళ తాత సొమ్ము అయినట్టు 2.5, 2.22 ఏదో భిక్ష వేసినట్టుగా వేస్తున్నారు. ఒక మంచి సినిమా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది? ఒక దుష్ట పరిపాలనను ఎంకరేజ్ చేసే ఒక జర్నలిస్టు, అది సమాజానికి ఎంత హానికరమో. ఒక మంచి సినిమా కాకపోయినా సరే, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. ఒక ఎంకరేజ్మెంట్ను కోరుకునేటువంటిది ఫిలిం జర్నలిజం అనేటువంటిది. ఎప్పుడైనా ఒక ప్రోత్సాహాన్ని, బాగా చేసేవయ్యా అని భుజం తడితే ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్ వాళ్ళు పొందే ఆనందం, దానికి వెల కట్టగలవా? అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి తప్ప ప్రతి సినిమాని. కానీ